హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. మనకి మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండీ! మామిడికాయలతో చాలా రెసిపీస్ అనేవి చేసేస్తా ఉంటాం కదా చకచకా. అసలా సీజనల్ ఫుడ్ యొక్క విశిష్టత ఏమిటి అనంటే, మనకి ఆ సీజన్‌లో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటివి ఉంటాయి కదా! వాటి నుంచి రోగనిరోధక శక్తి పెంచడానికి మనకి సీజనల్ ఫుడ్ అనేది ఉంటదనమాట. కాబట్టి ఏ సీజన్‌లో వచ్చే ఫుడ్‌ని అది పండు రూపంలోనో, ఆకుకూర ఏదైనా కూడా చక్కగా ఆ సీజనల్ ఫ్రూట్‌ని తిందాం. ఆరోగ్యాన్ని చక్కగా మన చేతుల్లో ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి చకచకా అన్ని రకాల రెసిపీస్ ట్రై చేసేద్దాం కదండీ! ఇవాళైతే మామిడికాయని యూజ్ చేసి చేపల పులుసుని ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూసేద్దాం పదండి. దానికోసం అయితే మనం పులుపును బట్టి కాయను తీసుకోండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకునన్నిటిని తీసుకోవాలి. ఈలోపు చేపలని నీట్‌గా క్లీన్ చేసుకోవడం కోసం ఉప్పు, పసుపు ఉంటే నిమ్మకాయ లేదంటే వెనిగర్ వేసుకొని చక్కగా వాష్ చేసేసుకోండి. ఈలోపు చిన్ని మసాలాని ప్రిపేర్ చేసేసుకుందాం. దానికోసం ఒక స్పూను ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత చిటికెడు అంటే చిటికెడు మెంతులు అలాగే అవి కూడా వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకునైతే ఇందులో వేసేసుకోండి. ఈ మసాలా ఏమీ మాడకూడదని గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా వేగిన తర్వాత లాస్ట్‌లో గసగసాలు వేసుకోండి. అవి తొందరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్‌లోనే వేసుకోండి. ఈలోపు మనం చేపలనైతే నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాం. మనం చేపల కర్రీ ఎప్పుడు వండినా కూడా చేపని ఎంత నీట్‌గా క్లీన్ చేసుకుంటే కర్రీ టేస్ట్ బావుంటది. లేదంటే నీచు వాసన వచ్చేస్తదని గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని ఆనియన్స్ అలాగే అవి తొందరగా మగ్గడం కోసం కల్లుప్పునైతే తీసుకున్నా. మనకి ఎప్పుడైనా కూడా చేపల కర్రీ వండేటప్పుడు చేపలు బట్టి మీరు పెట్టుకునే గిన్నె సైజునైతే గనక మార్చుకోండనమాట. ఇవి తొందరగా మంచి కలర్ అయితే గనక వచ్చినియి కాబట్టి ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఈ పసుపు వేసిన తర్వాత కూడా మళ్ళీ మూత పెట్టుకొని అయితే గనక మగ్గిచ్చేసుకోండి. మనం మూత పెట్టుకొని మగ్గించుకుంటే కొంచెం తొందరగా అయితే గనక కుక్ అవుతాయనమాట. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నా. నేను చేపల్లో ఏమి వేసుకోలేదు కాబట్టి ఒక స్పూన్ అయితే వేసేసుకున్నా. అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోండి. చేపల పులుసులో ఈ పచ్చిమిరపకాయల టేస్ట్ కూడా చాలా బావుంటదనమాట. అవి కూడా వేగిన తర్వాత మనం చేప ముక్కల్ని నీట్‌గా క్లీన్ చేసుకున్నవి ఉన్నాయి కదా! ఇవి ఒకదాని తర్వాత ఒకటి ఇలాగ పరుచుకోండి. మొత్తం గిన్నంతా సరిపోతాయి కదా! ఒక 2 మినిట్స్ తర్వాత చేపల్ని తిరగవేయండి. తిరగవేయాల్సిన అవసరం ఏమీ ఉండదు కానీ కొంచెం మంచిగా తొందరగా అయితే గనక ఉడుకుతాయి అన్న ఉద్దేశంతో తిరగవేస్తున్నాననమాట. ఇలాగ అన్ని చేపల్ని తిరగవేసేయండి. ఈ మామిడికాయ చేపల పులుసుకైతే గనక వేరే లెవెల్‌లో టేస్ట్ అనేది వస్తదనమాట. ఏ చేపల పులుసైనా కూడా నైట్ వండుకొని పొద్దున తింటే అంటే ఇవాళ వండేది మరుసటి రోజు తింటే దాని టేస్ట్ అనేది సూపర్ ఉంటదనమాట. ఇప్పుడు ఇందులోకి కారం వేసేసుకుందాం. కారం 2 స్పూన్స్ వేసుకోండి. మనం పులుపు వేసుకొని ఏ కర్రీస్ వండుకున్నా కూడా కారం, ఉప్పు, పులుపు అనేది మంచిగా చూసుకోవాలనమాట. అప్పుడు కర్రీ టేస్ట్ బావుంటది. ఇప్పుడు ఇందులోకి మామిడికాయ ముక్కల్ని అలాగే టెంకతో సహా ముక్కలన్నిటిని కూడా వేసేసుకున్నాననమాట. చక్కగా పులుపు బాగా ఉంది కాబట్టి నాకు చిన్న కాయ సరిపోయింది. లేదంటే మీరు పులుపుని బట్టి కాయని, చింతపండును అలాగే టమాటాని కూడా వేసుకోవచ్చనమాట. ఒక్క 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులోకి చింతపండు పులుసునైతే యాడ్ చేసేసుకుందాం. నేను తీసుకున్న చింతపండుకి ఇక్కడి వరకు వచ్చింది. మనకి ముక్క ములిగేంత వరకు వాటర్ వేయాలి కాబట్టి నార్మల్ వాటర్ వేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా పైకి మనకి బబుల్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా! దాన్ని మిక్సీ పట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. మనకి చేపల పులుసులో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొకటి ఏమిటి అంటే చేప ఉడికిన తర్వాత అంటే ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత గరిటెనేది పెట్టొద్దు. కావాలంటే స్పూన్ పెట్టుకొని ఇలాగ నేను వీడియోలో చూపించినట్టు కుదుపుకోండి. ఆ 5 మినిట్స్ తర్వాత మనం కొత్తిమీరనైతే గనక వేసేసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువైతే కూడా బావుంటదనమాట. ఒక 5 మినిట్స్ తర్వాత మూతను తీసేసుకుంటే గనక మనకి చేపల పులుసు అనేది ఆల్మోస్ట్ ఉడికిపోతదనమాట. నేను చెప్పాను కదా! నైట్ వండుకుంటే పొద్దున్న తింటాకి ట్రై చేయండి. మీకు కావాలంటే ఇక్కడ పచ్చడి నుంచి వచ్చే ఆయిల్ వేసుకున్నా కూడా మంచి కలర్ అనేది వస్తా ఉంటదనమాట. నేను ఆ ఆయిల్ ఏమి వేయలేదు కానీ కారం మనం తీసుకునే దాన్ని బట్టి మంచిగా అయితే గనక
కర్రీకి కలరొస్తది. అంతేనండి. ఒక ముద్దకి మామిడికాయ ముక్క, ఒక ముద్దకి చేప, ఒక ముద్దకి పచ్చిమిరపకాయ వేసుకుంటా తింటా ఉంటే సూపరుంటది. ఒక ముద్ద తినాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 2, 3 ముద్దలు ఎక్స్‌ట్రానే తింటారనమాట. నేనే చాలా వరకు అన్నమైతే గనక ఈ చేపల పులుసు ఏసుకొని తినేసాను. ఇలాంటి చేపల పులుసుని సీజనల్‌లో వచ్చే మామిడికాయతో వేసుకొని